నా పేరు నీకు ఎట్లా తెలుసు? వేషం కట్టి మోసం చేద్దామనుకుంటువిరా? మా రేసుక్క బాబునే పట్టవచ్చివిరా? నీ గుట్టు రక్తాయనే నీ వేయి మా తేగి పాదాలకర నీ బుర్ర అమ్మ బాబు రేతుకుని పట్టింది మావాడు కబురు పట్టింది మనం అంతే కదా? ఇది వ్యాజమే, ఇది వ్యాజమే. మోసానికి వేషమే కదా మన చిరంజీవులు తప్పుడు కావాలి గుర్తుకున్నారా? మోహాటములనే కానీ చాటుమాటుగా రాజాలం. నేను ఏర్పాట్లన్నీ చేశాను. రేపు మామూలు వేళకు మన సాంకేతిక స్థానానికి రాని వస్తుంది. ఆమెను మంచిగానైనా సరే మంచిగానైనా సరే మన ఇంటికి చేస్తూ నేను రేచుకు విషయం మహారాజా మహారాజా మా చిరంజీవులు గారే చిత్త మహారాజా తస్థల బంధు ఉత్తమ కుమారులు గారు. అవును వారే, వీరే వీరే మావారే మావారే సాక్షాత్తు చిరంజీవులు గారు. పాడు రేచుక్క మిమ్మల్ని ఏమి హింసలు పెట్టలేదు కదా? షహబాస్, సేనాధిపతులైనందుకు బాగా సేవించారు. మరి ఆ రేచుక్క మా చిరంజీవి ఇంకా తిరిగి రాలేదు. ఆహా ఆహా, చిరంజీవులం గారిని తెచ్చేది తండ్రి గారును, రేచుక్కరు అప్పగించేది కుమారులం గారునా? బాగుంది, బహుబాగుంది. ఎత్తు ఎత్తు ఏదైతేనే మాకు కావాల్సింది మా చిరంజీవులం గారు మళ్ళీ మా వద్దకు తిరిగి రావడం అంతే. అంతేనా మహారాజా? తలలు తీయిస్తామనగానే ఆ రేచుక్క స్వాధీనంలో ఉన్న చిరంజీవులను తేగలిగిన వారు ఆ రేచుక్కనే ఎందుకు తేలేకపోయారో బాగా ఆలోచించండి. మా రాజభక్తిని అనుమానిస్తున్నారా? ఇంకా అర్థం చేసుకోలేమనుకున్నారా? ఆ బందిపోటుతో చేతులు కలిపి ఇంతకాలం చాలు. మహారాజా, నేను చేసిన సేవకు నాకు పరాభవం చాలు. ఇంతకాలం భృత్య ధర్మానికి బద్ధుణ్ణి, మీరు చెయ్యమన్న అక్రమాలన్నీ చేశాను. మీ ఆజ్ఞలన్నింటికీ మారాడకుండా శిరస వహించాను. ఇప్పుడు మా విశ్వాసాన్ని శంకించిన తర్వాత ఇక నేను మీ కొలువు చెయ్యలేను ప్రభు, చెయ్యలేను. సెలవు. ఎంత తలపొగరు! రాజద్రోహి! బంధించండి. నిమ్మకైనా చూడాలని నాగులు కొన మనుషులు ఎక్కడ మాయమయ్యారు? ఇక నేడైనా మరిచావా? లేదు ధర, నా కరే ఉండి. పరాయి వాళ్ళు ఎవరైనా వచ్చారా? దొరంకి నా కొత్త వచ్చిన మామ పండగ పప్పలెట్టుకొచ్చిండు అంతే. నా ఊరిని అంపలేదే. అదేంటి దొర, పలుకు గుర్తు చెప్పే నీ ముద్రిక అని వాళ్ళు చూపే. నా ముద్రిక ఇదో నా కాడే ఉండదే.
శాబాష్ దొరా శాబాష్. పగడి చుక్కన్నందుకు పసగల పనే చేశాడు. పులి మిసాలు బట్టి కూరలు కూడా వీకిండు. బాబు గారు, రాకుమార్ కనిపించడం లేదు. మహారాణిని కూడా నేనే చేతికి వెళ్తున్నాను. సామర్థ్యం ఉంటే నీ ఎల్లల మీద ఎక్కడైనా సరే నాతో కత్తి కలిపి విడిపించుకుపోవచ్చు. పగటి చుక్క. నాన్నగారేది? ఎవరు మాట్లాడి? అయోమయం, నాన్నగారేది? ఏది? చిరంజీవులింగాన్ని అప్పగించకపోతే చేసిన ఉపకారానికి చరమాసం బహుకరించారు. రేచుకుని పట్టిస్తే విడిచిపెడతారట. ఆ రేచుకునే పట్టించాగా? అవునయ్యా, అవును. అది తస్సల బంధు మాట అయితే అన్నారు కానీ నిలబెట్టుకోలే ఉంది. చిరంజీవులింగాన్ని అప్పగించినందుకు బాబాని బంధించారు. రేచుకుని పట్టించేందుకు నిన్ను బంధిస్తారు. ఏమీ చేయనందుకు నన్ను బంధిస్తారు. ఏలిన వారు మాట ఏదైనా మళ్ళించగలరు. ఎంత దురాగతం! నమ్మి కొలిచినందుకు, ప్రాణాలకు కూడా తెగించి సమర్శించినందుకు ఇదా ప్రత్యుపకారం. మాట కోసం వీరధర్మాన్ని కూడా విస్మరించి దయామయుడు, ధర్మస్వరూపుడు అయిన ఆ రేచుక్కను బంధించి తెచ్చాను. అదేమిటి నాయన, బందిపోటును పొగుడుతున్నావు? బందిపోటు కాదు దాది, అతను బందిపోటు కాదు.
నిరంకుశ పాలనావశిష్టమైన ఈ పాపిష్ఠి రాజ్యంలో తప్ప మిగిలిన దేశమంతా అతన్ని ధర్మప్రభుని ఆరాధిస్తుంది. నీవు కట్టిన రక్షలో ఏ మహత్తర శక్తులున్నాయో కానీ దాన్ని చూడగానే అతను నిలువునా నీరైపోయాడు. ఆదను చూసుకుని ఆ ధర్మమూర్తిని చేజేతులా బంధించి ఈ కిరాతకులకు అప్పగించాను. అయినా మించిపోయింది లేదు. ఇంతవరకు మా సేవలను అందుకున్నారు. ఇక ముందు ఈ పొగేసుక ప్రతీకారం కూడా తవి చూస్తారు. ఇదే నీకు శ్రీరామ రక్ష. రాకుమారి, క్షమించు, నీకు అన్యాయం చేశాను. కాదు, తండ్రి చాటు దాన్ని సాహసించి ప్రేమించినందుకు తగిన శాస్తి చేశారు. నీతి నిజాయితీ కలవారని మనసిచ్చాను. మీ ముసిముసి నవ్వుల మట్టికలో నన్ను నేనే మరచి మురిసిపోయాను. మీ తీయని మాటల్లో మోసం గ్రహించలేక మోసపోయాను. రాకుమారి, వంతెనతో వలసిన వారి గొంతు కోయటానికైనా వెనుదీని పరమ కిరాతకుడు. రాకుమారి, ప్రేమించిన నీకు గాని ఆదరించిన నీ తండ్రి కానీ ద్రోహం చెయ్యాలని నాకు ఏ కుశానాది. మోసకారుల అవినీతిని అర్థం చేసుకోలేక చేసిన భాష చెల్లించటానికి నా అనురాగం అభిమానం చంపుకున్నా. అంతేనా? మీ భాష కోసం నా తండ్రిని బలి చేస్తారా? నీ తండ్రినే కాదు, నా తండ్రిని కూడా దూరం చేసుకున్నా. కడుపు కోతంటే ఏమిటో ఇప్పుడైనా అర్థమైందా? ఇక దయచేయండి. రాకుమారి,